ఇది క్రియేటినిన్ స్థాయి, యూరియా స్థాయి మరియు పొటాషియం స్థాయిని నియంత్రిస్తుంది. మన ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. సమతుల ఆహారం ఎందుకంటే మూత్రపిండాల వైఫల్యం ఉన్న ఏ రోగి గురించి మాట్లాడినా అతనికి ఏమి జరుగుతుంది? శరీరంలోకి వెళ్తుంది. ఇది ఎంతగా వెళ్తుందంటే శరీరంలోని సాధారణ విధులు పనిచేయగలుగుతాయి. హలో, నా పేరు డాక్టర్ పురుధావన్. మరి ఈరోజు ఈ వీడియోలో మనం డైట్ గురించి మాట్లాడుకుందాం. మూత్రపిండాల వైఫల్యం రోగి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? దీనితో అతని క్రియేటినిన్ స్థాయి, యూరియా స్థాయి నియంత్రణలో ఉంది. పొటాషియం నియంత్రణలో తయారవుతుంది. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో కిడ్నీ పనిచేయదని మనకు తెలుసు. మరి కిడ్నీ తక్కువ పని చేసినా, పని చేయకపోవడం వల్ల మనం ఏం తింటున్నామో, ఏవైనా అదనపు పనులు చేసినా ఆహారంలోకి వెళితే శరీరం నుంచి బయటకు వెళ్ళలేకపోతుంది. మన ఆహారపు అలవాట్లను చాలా వరకు నియంత్రించుకుంటే అది మనకు అర్థమవుతుంది. కాబట్టి మన అంతర్గత వాతావరణాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. దీనివల్ల మన అవయవాలపై భారం తగ్గుతుంది. కిడ్నీ తక్కువగా పనిచేయాలి. కాబట్టి దీన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం మొదలు పెడదాం. కాబట్టి ఇక్కడ మనం దీనిని 2 విధాలుగా తీసుకోవచ్చు. మొదటిది శరీర అవసరాలను అర్థం చేసుకోవడం. దానికి అనుగుణంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి నా వ్యక్తిగత అభ్యాసంలో నేను సలహా ఇచ్చేది సమతుల్య ఆహారం. ఇప్పుడు నేను సమతుల్య ఆహారం ఎందుకు చెప్పాను? సమతుల ఆహారం ఎందుకంటే ఏ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ గురించి మాట్లాడినా కిడ్నీ సమస్య వస్తుంది. చాలా కాలం కొనసాగుతుంది. మన ఆహారపు అలవాట్లను చాలా బిగుతుగా మార్చుకుంటే మనలో అనేక రకాల లోపాలు కనిపిస్తాయి. రోగి శరీరం. దీనివల్ల రోగి సమస్య ఒకటి తక్కువగా ఉంటే మరొకటి ఏర్పడటం ప్రారంభమవుతుంది. కాబట్టి శరీరంలోని ప్రతి వస్తువును తీసుకోవాలి. అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇది ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలతో నిండి ఉండాలి. మాకు అన్నీ కావాలి. ఇది కూడా ముఖ్యం ఉంది. కాబట్టి ముందుగా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తగ్గించాలి. మేనాగన్, ఏలిముఖిన్స్ తగ్గు. ఇప్పుడు మనం సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ తీసుకోవాలి. మరియు సులభంగా గ్రహించబడుతుంది. మరియు వీలైనంత తక్కువ చేయండి. కాబట్టి మనం ఇచ్చే ప్రోటీన్ మూలం పప్పు ధాన్యాలు. కాయధాన్యాలు చాలా మంచి మూలం. ఇవి శాకాహారి ఉన్నవి. ఇందులో ఫైబర్, మినరల్స్ కూడా ఉంటాయి. మనం చూసేదేమిటంటే శాకాహారులు కూడా శరీరాన్ని బాగా తట్టుకుంటారు. కాబట్టి కాయధాన్యాలలోని ప్రోటీన్ మూలం మూత్రపిండాల వైఫల్య రోగులకు మంచిది. ఇప్పుడు భారతదేశంలో పప్పు ధాన్యాలను 2 రకాలుగా తింటారు. ఒకటి ఉత్తరం వైపు పప్పు దినుసులు చిక్కగా తింటారు. ఒకటి దక్షిణం వైపు సాంబారు, రసం వంటి పప్పులను తయారు చేస్తారు. కాబట్టి కాయధాన్యాలు ఏ రకం ఆహారంలో తినాలి? ఇది కూడా ముఖ్యం ఉంది. కాబట్టి మీరు కాయధాన్యాలను సన్నగా తీసుకోవాలి. నేను నలుగురికి సలహా ఇస్తున్నాను. దీన్ని సూప్ రూపంలో తయారు చేసుకోవాలి. అన్నంతో తింటుంటే ఈజీగా తినొచ్చు. మీరు దీన్ని చపాతీతో తింటున్నారు, అతి సులభంగా తినండి. ఎందుకంటే మందపాటి కాయధాన్యాలు తింటే అందులో ప్రోటీన్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూప్ రూపంలో సన్నగా తినాలి. దానిలో ఏమవుతుంది? ప్రోటీన్ అని పేరుంది. ఇది శరీరం యొక్క సాధారణ విధులు పనిచేసేంత వరకు వెళుతుంది. ఇలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే మన శరీరం అంతా ప్రోటీన్తో తయారవుతుంది. మన గోళ్ళు, మన కళ్ళు, మన జుట్టు, ప్రతిదీ, చర్మం, సిరలు, ప్రతిదీ ప్రోటీన్తో తయారవుతుంది. మరి శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే శరీరంలో రిపేర్ పనులు చేయలేం. మరియు శరీరానికి నష్టం పెరుగుతుంది. కాబట్టి ముందుగా ప్రోటీన్ తీసుకోవాలి. దీని ఎక్కువ పనులు చేయండి. శరీరంలో సులభంగా గ్రహించి జీర్ణమయ్యే ఆ ప్రోటీన్ తీసుకోండి. మొదటి విషయం. ఇప్పుడు శరీర ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి మనం ఒక రోగిని చూసినప్పుడు మనకు 3 రకాల రోగులు కనిపిస్తారు. మొదటి రోగి శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న వ్యక్తి. రెండవది ప్రోటీన్ యొక్క ఆవశ్యకత, అంటే ప్రోటీన్ ఎక్కడ నడుస్తుందో మనం ఆ రోగికి చూస్తాము. సాధారణ పరిధి. మూడవ రోగి శరీరంలో తక్కువ ప్రోటీన్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మీరు ప్రోటీన్ ఏ మొత్తంలో తీసుకోవాలో మీ నివేదిక మీకు చెబుతుంది. ఒకవేళ మీ రిపోర్టులో ప్రోటీన్ పరిమాణం మీరు KFT చేసినప్పుడు మొత్తం యొక్క ఒక విభాగం ఉంది. అందులో మీరు మీ పొడిగించిన KFTని పూర్తి చేసినప్పుడు మొత్తం ప్రోటీన్ అల్బుమిన్ యొక్క విభాగం. మీ ప్రోటీన్ 7.1, 7.2 అని మీరు గమనించినట్లయితే మీ శరీరంలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోగి ఏం చేయాలి? ప్రోటీన్ను కొంతకాలం ఆపేయాలి. పరిస్థితి ఏంటి? కొంత సమయం. దానిలో ఏమవుతుంది? శరీరంలో ప్రోటీన్ తగ్గడం వల్ల విలువలలో కొద్దిగా తేడా కనిపిస్తుంది. ఆ తగ్గుముఖం పడుతుంది. శరీరంలోని విష పదార్థాలు తగ్గుతాయి. తగ్గుతుంది. మరి దాని ప్రయోజనాలను మనం చూస్తాం. రెండవ రోగి ప్రోటీన్ పరిధిలో ఉన్న వ్యక్తి. పరిధి అంటే 6 మరియు 7 లోపు. ఇప్పుడు ప్రోటీన్ విలువ 6, 7 లోపు ఉన్నప్పుడు తగినంత మొత్తంలో ఉందని అర్థం. శరీరంలో. ఇప్పుడు మనం దానిని కాపాడుకోవాలి. మేము దాన్ని ఉంచుతాము. దాన్ని సన్నగా వేస్తాం. తద్వారా శరీరంలో ప్రోటీన్తో నడిచే విధులు నడుస్తూనే ఉంటాయి. మూడవ రోగి ప్రోటీన్ పరిమాణం తక్కువగా ఉన్న వ్యక్తి. మీ ప్రోటీన్ తక్కువగా ఉంటే అది 5.5, అది 4కు వెళుతుంది. మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఎక్కువగా ఉందని దీని అర్థం. ఇప్పుడు మీ శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ ఏర్పడదు. అమైనో ఆమ్లాలు ఏర్పడవు. దీనివల్ల మన శరీర విధులు ఇబ్బందుల్లో పడతాయి. మనం ఏం చేయాలి? అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని ఇక్కడ ఉంచుతాము. ఇప్పుడు మనం అధిక ప్రోటీన్ ఆహారం గురించి మాట్లాడేటప్పుడు మనం కొంచెం దట్టమైన ప్రోటీన్ తీసుకోవలసి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో గుడ్లకు సలహా ఇవ్వాల్సి ఉంటుంది. కొద్దిగా పని తీసుకోండి. కొద్దిగా గుడ్డు కావాలి. దీనితో మీరు మీ ప్రోటీన్ను కవర్ చేయవచ్చు. దీనితో మీ శరీరం యొక్క విధులు సాధారణంగా నడవడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు, ప్రోటీన్ అంటారు అని మాట్లాడుతూ గుడ్లు అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు ఎవరైనా గుడ్లు తీసుకుంటూ పనీర్ తీసుకుంటే తేడా ఉంటుంది.
క్రియేటినిన్ మొత్తంలో 1 పాయింట్. ఇప్పుడు ఈ క్రియేటినిన్ పెరుగుతోందా అనేది ప్రశ్న. మూత్రపిండాల వైఫల్యం వల్ల ఇది పెరుగుతోందా? దీనికి సమాధానం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉండేది. దీనివల్ల క్రియేటినిన్ ఏర్పడటం తగ్గింది మరియు మీ స్థాయిలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ కిడ్నీ ప్రమేయం లేదు. ప్రతి ఒక్క శరీరంలో క్రియేటినిన్ ఒకే మొత్తంలో తయారవుతుంది. మీ శరీరంలో క్రియేటినిన్ కూడా అదే మొత్తంలో తయారవుతుంది. నా శరీరంలో క్రియేటినిన్ కూడా అదే మొత్తంలో తయారవుతుంది. మరియు ప్రతి ఒక్కరి శరీరం ఒకే మొత్తంలో తయారవుతుంది. ఎందుకంటే మీ శరీరంలో క్రియేటినిన్ తయారు చేసే ముడి పదార్థం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా క్రియేటినిన్ విలువ తక్కువగా ఉంది. మీరు ప్రోటీన్ పూర్తి చేస్తారు. దీని నుంచి అనుకటి మీకు బలం లభిస్తుంది. హిమోగ్లోబిన్ ఎక్కుతుంది మరియు శరీరం ఎక్కువ కాలం జీవించగలుగుతుంది. కానీ క్రియేటినిన్ విలువ మాత్రం పెరుగుతుంది. మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఇది పెరగలేదు. ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇది పెరుగుతుంది. ఈ రెండు వేరు విషయాలు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రోటీన్ తీసుకోవడం చేయాలి. కానీ మనకు లో చేయాలి. మరియు మన నుంచి ప్రోటీన్ తీసుకోవడం చేయాలి. తద్వారా మన శరీర విధులు నార్మల్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా గందరగోళానికి గురవుతున్నారు. ప్రోటీన్లు తీసుకోవాలని వైద్యులు ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే మీ శరీరంలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉండే. అప్పుడు మీరు మీ కాళ్లలో వాపును చూస్తారు. ఆ చుట్టూ వాపు. నీరు నిండుతోంది. నిద్ర కోసం కాళ్ళు పైకెత్తినప్పుడు ఉంటుంది పడుకుంటుంది. కాబట్టి పదలో నీరు. ఇది మీ ఊపిరితిత్తులకు ప్రయాణిస్తుంది. ఊపిరితిత్తులో నీరు నిండడం మొదలవుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు నిండితే న్యూమోనియా వస్తుంది. ఇప్పుడు మనం తీర్చకపోతే అప్పుడు సమస్య ఏంటి? మీ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఊపిరితిత్తులు కూలిపోతుంది. మరి ఊపిరితిత్తులు కూలిపోతుంటే కిడ్నీ దెబ్బతింటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ని అడుగుతారు. రోగిని కాపాడాలంటే డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ మీ ఊపిరితిత్తులను కాపాడతారు. ఊపిరితిత్తులు ఆ తర్వాత రోగిని వెంటిలేటర్పై ఉంచాలి. అది బయటకు రాదు. దీని కారణంగా ఉంది. కాబట్టి డయాలసిస్ ఆప్షన్ ఓపెన్ గా ఉంటుంది. అందుకే ఊపిరితిత్తులను ఎక్కువగా కాపాడుకోవాలి. మూత్రపిండాల తులనాత్మకంలో. కాబట్టి ఇది మంచి. అది ఊపిరితిత్తుల్లోకి పోనివ్వకూడదు. మరి అది సరిపోతే తప్పకుండా తినకాలి. అంటే ప్రోటీన్ తీసుకోవడం. శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉన్నవారు. వాపు. అది వారికి అవసరం. ఇది ఎలా విషయంలో ప్రోటీన్. ఇప్పుడు యూరియాను నియంత్రించాలంటే ఏం చేయాలి? కాబట్టి యూరియాను నియంత్రించాలంటే మీరు అర్థం చేసుకోవాలి. యూరియా ఇక్కడ ఏర్పడుతుంది. ఇది కళ్ళలో ఏర్పడుతుంది. అంటే ఏదైనా తినడం. యూరియా ఏర్పడుతుంది. ఏదైనా ఉంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది. పడుతుంది. ఏదైనా ఉంటే దాన్ని నేను భాగిస్తాను. యూరియా ఉంది. కాబట్టి నేను ఉంటే నేను వచ్చి తిన్నాను. నేను కూర్చుంటున్నాను. ఇది మనం ఏం చేయాలి? పదార్థాలు, వేయించిన పదార్థాలు మరియు హెవీ ప్రోటీన్ ఐటమ్ గట్టిగా తొలగించండి. దీనివల్ల కాలేయం తక్కువగా పనిచేయాల్సి వస్తుంది. మరి మన యూరియా తయారీ శరీరంలో ఈ తక్కువ ప్లీజ్. దానివల్ల మన శరీర లక్షణాలు కూడా రావు. లేదా చాలా ఆలస్యంగా వస్తారు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. యూరియా గురించి మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే పొటాషియం. పొటాషియం చాలా ఎక్కువ. ఆహారం తృప్తి రోగికి తెలిస్తే ఏమీ తినకూడదు. కాబట్టి మీరు మరి ఆహారాన్ని తీసుకోవచ్చు. వేరం మొదలు పెట్టండి. యోగ్యమైన దాన్ని చేయాలి. తక్కువ సోడియం ఉప్పు అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు రాక్ సాల్ట్స్ తినాల్సిన అవసరం లేదు. మరి ఏ ఫలమైన అవోకాడో, అరటి, మీ డ్రై ఫ్రూట్స్ మీరు పూర్తి తీసుకోవడం చేయవలసిన అవసరం లేదు. నువ్వు తీసుకోవచ్చు ఎందుకంటే వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అదే తరహాలో జ్యూసులు వాటి కూడా చేస్తారు. వాటి కూడా చేస్తారు. పొటాషియం తీర్చండి. మీకు చాలా మంచి సహాయం లభిస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు గుండెపోటు రావచ్చు. ఇప్పుడు ఈ ఊతుంది. నేను మీకు ఇచ్చిన కానీ రోగులు తరచూ రిక్వెస్ట్ చేస్తుంటారు. పొద్దునే ఏం తినాలి? మీకు తెలుసు. దానం ఏం తినాలి? రక్తపోటీ ఏం తినాలి? అనుకుని దాన్ని 3 భాగాలుగా విభజిస్తాను. నేను 3 దశలు సార్. ఒకటి మనది. ప్రోటీన్ లేదు. ఒకటి తక్కువ ప్రోటీన్. ఒకటి అధిక ప్రోటీన్. కాబట్టి మీరు రాయవచ్చు. అది మీకు గుర్తుండే ఉంటుంది. దానితో మీరు మీ డైట్ చేసుకోవాలంటే సహాయం అందుతుంది. కాబట్టి ముందు పెడదాం. ప్రోటీన్ లేని ఆహారంలో మనం ప్రోటీన్ను ఆపాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు చేయాలి? మనం ప్రోటీన్ ఉన్నప్పుడు మన విలువ ఇంకో వైపు వస్తుంది. నివేదికలో ఇంకో వైపు వస్తుంది. కాబట్టి మనం ప్రోటీన్ తీసుకోకూడదు. కాబట్టి ఉదయం గింజలు తీసేయండి. పాలు తీసేయండి. గుడ్డును తొలగించండి. ఆ ప్రోటీన్ తొలగించండి. ఇప్పుడు ఏం చేద్దాం? రొట్టెలు తింటాను. బియ్యం మీకు డయాబెటిస్ లేకపోతే ఇప్పుడు తీసుకోవచ్చు. ఏ కూరగాయ అయినా తీసుకోవచ్చా? అల్పాహారంలో ఇప్పుడు అల్పాహారం తీసుకోవచ్చు. ఉప్మా, పోహ, దాలియా దీన్ని నేను తీసుకుంటాను. మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు కావాలంటే చాయ్ కూడా తీసుకోవచ్చు. మరియు మీకు తీసుకోవచ్చు. దీనితో మీ శరీరంలో ప్రోటీన్ ఉండదు. మీ శరీరానికి అవసరం కార్బోహైడ్రేట్లు. అది కూడా నెవరిది. మేము తీసుకున్న కూరగాయలు అది కూడా అనుభవించింది. అదే తరహాలో తీసుకోవచ్చు. అదే చపాతి. దేనితోనైనా కూరగాయ. ఇది ఏ కూరగాయ అయినా పండు లాంటిది. పర్వాలు పెద్ద ఏ కూరగాయ అయినా అది మీకు నచ్చింది. మీరు దాన్ని పొడియచ్చు. చపాతీతో ఇప్పుడు రాత్రి వేళ మనం మాట్లాడుకుంటాం. అవి మధ్యలో ఏం అదే తరహాలో డిన్నర్లో తింటున్నాను. ఎందుకంటే మనకు పుల్ల ఇంటికి లేదు. మరి మేమేం చేస్తాం? కూరగాయలతో మీ దగ్గర ఉన్నది. అది ఫేవరెట్. అందరూ నచ్చకపోతే
ఇంకా తినాలి మీరు దీనికి సులభంగా జీర్ణమయ్యే కొన్ని కూరగాయలను కూడా జోడించవచ్చు. అదేవిధంగా మన దినచర్యను చక్కదిద్దుకుంటాను. మరియు డైట్ చార్ట్ మీ స్క్రీన్పై ఉంటుంది. మీరు వీడియోను పూర్తిగా పట్టుకోవచ్చు మరియు దానిని పూర్తిగా చూడవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అసలు ఉండదు. ఇప్పుడు సమతులాహారానికి వెళదాం. ఇది గరిష్ట రోగులకు ఇవ్వబడుతుంది. అందులో కొద్ది మొత్తంలో పప్పు దినుసులు ఉంచుతాను. కాబట్టి మేము ఇంతకు ముందు చర్చించిన మిశ్రమ కూరగాయలను ఉంచుతాము. దానికి ఒక విషయం కూడా జతచేస్తాను. అది ఒక గిన్నె కాయధాన్యాలు. ఇప్పుడు మీ మధ్యాహ్నం లేదా రాత్రి కాయధాన్యాలు తీసుకున్నా అది పట్టింపు లేదు, కానీ దీన్ని మనం కూరగాయలతో తీసుకోవచ్చు. ప్రోటీన్ తక్కువ మొత్తంలో ఉండనివ్వండి. భాస్వరం బాగా ఉన్నవారు, ఎవరి ప్రోటీన్ బాగుంటుంది వారు 1 కప్పు 100 మిల్లీ పాలను తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే అప్పుడు మన శరీరంలో ఫాస్ఫరస్ సమస్య జరుగుతుంది. మరియు ప్రోటీన్ తీసుకోవడం వల్ల కెటానిన్ గడ్డ కట్టడం కూడా చూడవచ్చు. టీ కాఫీలను పూర్తిగా నిషేధించారు. దగ్గర అస్సలు ముట్టుకోవద్దు. కాబట్టి ఇది దాదాపు ఒకే డైట్ చార్ట్. మీరు తెరపై ఉన్నారు. ఇప్పుడు హై ప్రోటీన్ డైట్లోకి వెళ్దాం. మేము ఉదయం చెప్పినట్టు శరీర అవసరాన్ని బట్టి మేము ప్రోటీన్ మొత్తాన్ని జోడిస్తాము. కాబట్టి మేము పప్పు ధాన్యాలను ఎక్కడ ఉంచాము. ఇప్పుడు కాయధాన్యాలతో మరికొంత విషయాలు కలుపుతాం. మనం ఆ విషయానికి వచ్చాం. మనం గుడ్లు తినాలనుకుంటే అప్పుడు అది బ్రేక్ఫాస్ట్లో ఉండేలా ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు ఆ పని లేదు. మనం ఫ్రై చేయలేం, మనం ఆయిల్ వాడలేం. కాబట్టి ఉడకబెట్టిన గుడ్లను చేర్చవచ్చు. అల్పాహారంలో పప్పు భాగాన్ని తొలగించాలి. కేవలం ప్రోటీన్ ఉన్న తెల్లని భాగం మాత్రమే దాని ఆరోగ్యం తీసుకోవాలి, ఎందుకంటే ఇది శరీరానికి అవసరం. రాత్రి పడుకునేటప్పుడు మీ జోడించవచ్చు. మధ్యాహ్నం కూడా మీరు 1 గిన్నె కాయధాన్యాలు జోడించవచ్చు, ఎందుకంటే శరీరానికి ప్రోటీన్ అవసరం ఉంటుంది. అంటూ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను. మధ్యాహ్న భోజనంలో కొంచెం తీసుకున్నాను. దీనిలో ఏం జరుగుతుంది? శరీరంలో పనితీరు సక్రమంగా సాగుతూనే ఉంటుంది. వస్తున్న వాపు తగ్గుతుందని ఆశిస్తున్నాను. కానీ వాపు తగ్గాలంటే కేవలం ప్రోటీన్ చేయదు. ఉప్పు పరిమాణంపై శ్రద్ధ పెట్టాలి. ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత తక్కువ. అది ఎంత ప్రయోజనకరమో. వాపు ఎక్కడ వస్తుందో బిడ్డు ఎలా వస్తుంది, అందులోనూ అంతే. మీకు చాలా సహాయం అవుతుంది. డైట్ చార్ట్ మీ ముందు ఉంది. ఇప్పుడు ఆశిస్తున్నాను కొంత మేరకు ఉదయం, మధ్యాహ్న భోజనం, డిన్నర్ మీ డైట్ చార్ట్ సమస్య. ఇది చాలా వరకు దాన్ని మనసులోనే ఏమైనా సందేహాలుంటే, ఏదైనా అడగాలనుకుంటే నేను ఇప్పుడు ఉంటాను. నా టీం అందుబాటులో ఉంది. మీరు వారితో మాట్లాడవచ్చు. మీ కూడా వచ్చి అనుకోవచ్చు. దీనితో నేను ఉదయం మీ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. తప్పక వీడియోలో కద్దాం. అప్పటి వరకు నమస్తే.